ఆస్ట్రో సిండికేట్‌లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నంబర్‌కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. దుర్గే స్మృతా హరసి భీతిమశేషజంతో స్వస్థై స్మృతా మతిమతీవ శుభాన్ దదాసి దారిద్ర్య దుఃఖ భయహారిణి కాత్వదన్య సర్వోపకారకరణాయ సదార్ద్రచిత్త. అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఏమిటి విశేషంగా మనము కుమారుడు తల్లి ప్రార్థన చేస్తున్నాం. మనం ఇటువైపు కుమారుడు ఉన్నాడు, ఇటువైపు తల్లిగారు, ఇద్దరిని పూజిస్తున్నాం. ఏమిటి విశేషం అంటే, మనకి దాదాపుగా ఏ విషయమైనా సరే ఏదైనా పుస్తకం లేకుండా విశేషమైనటువంటి విషయం లేకుండా నేను నోటికొచ్చి చెప్పేవాడిని కాదు. ఎవరెవరి జాతకాలలో సంతాన నష్టానికి కారణమయ్యేటువంటి ప్రభావం ఉందో, అంటే ఉదాహరణకి లగ్నం నుంచి పంచమ స్థానంలో రాహు కేతువులు కానీ, శనితో ఉన్నటువంటి రాహు కానీ, శనితో ఉన్నటువంటి కుజుడు కానీ, శనితో ఉన్న కేతువు కానీ ఉన్నట్టయితే సంతాన నష్టానికి కారణమవుతూ ఉంటుంది. ఇటువంటి విషయాలన్నీ చెప్తున్నప్పుడు మరి మీలాంటి వాళ్ళందరూ చేయాల్సింది మన ఆస్ట్రో సిండికేట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి, లైక్ చేయాలి, షేర్ చేయాలి, 10 మంది చేత సబ్స్క్రైబ్ చేయించాలి. ఏదో చూసి వెళ్ళిపోతున్నాం అంటే కుదరదు కదా. 10 మందికి ఇటువంటి మంచి విషయాలు తెలిస్తే మీ వల్ల 10 మందికి శుభము కలుగుతుంది. ఆ శుభం కలగడం వల్ల మీకు పుణ్యప్రాప్తి కలుగుతుంది. పుణ్యప్రాప్తి వల్ల మీకు అనుకున్న పనులు సమయానుకూలంగా పూర్తవుతాయి. అటువంటి వీడియోలు ఇవన్నీ కూడా, అందుకే చివరి వరకు చూడాలి మనం. ఈ రోజున మనకి 2 విశేషాలు ఒకేసారి, 2 డేట్లు ఒకేసారి మనకి శుభయోగాన్ని కలిగించబోతున్నాయి. సంతానము లేని వారికి సంతాన ప్రాప్తి. ఎవరి జాతకంలోనైతే మనకి మాంగళ్య దోషం ఉందో, అంటే సప్తమ అష్టమ స్థానాల్లో పాపగ్రహ వీక్షణ, ఎవరి జాతకంలో అయితే భావచక్రంలో సప్తమ అష్టమ భావంలో భర్త నాశకారకుడు, భార్య నాశకారకుడు ఉన్నారో, ఎవరికైతే ద్వికళత్ర దోషం ఏర్పడుతుందో వారందరూ కూడా చేసుకోవలసినటువంటి పూజలు, పునస్కారాలు. సింపుల్ పూజలు, పెద్దగా మీరు కంగారు పడకండి అమ్మా. మీరు మామూలుగా గుడికి వెళ్ళి చేసుకునేటువంటివే. కొద్దిగా ఖర్చు పెట్టుకోగలిగితే కూడా ఒక పని చేయొచ్చు. ఖర్చు లేని పని కూడా చెప్తాను మీకు. అందుకే పూర్తిగా వీడియో చూడండి, మర్చిపోకండి. మార్చి 11వ తేదీ మనకి బుధవారం రోజున బుధాష్టమి ఉంటుంది. ఈ బుధాష్టమి అనేది విశేషమైనటువంటి యోగాన్ని కలిగిస్తుంది. బుధవారం అష్టమి కలిసి రావడం. మరి ఆ రోజు మనకి జ్యేష్ఠ నక్షత్రం కూడా ఉంది. ఆ రోజు మనకి రాత్రి వరకు జ్యేష్ఠ నక్షత్రం కూడా ఉంది. ఈరోజు అనఘాష్టమి వ్రతాన్ని ఆచరించవచ్చు. ఈరోజు దుర్గా నవరాత్రి ఉత్సవం కూడా జరుపుకోవచ్చు. అంటే దుర్గా నవరాత్రుల్లో జరిపేటువంటి ఒక ఉత్సవాన్ని జరుపుకోవచ్చు. అదే అష్టమి. అంటే మనం ఎప్పుడు చేస్తాం అష్టమిని? దుర్గాష్టమి ఎప్పుడు చేస్తాం? శరన్నవరాత్రుల్లో చేస్తాం కదా. అటువంటి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా చేసే అష్టమి పూజ ఎలా ఉంటుందో, అంటే అమ్మవారికి నిమ్మకాయల దండ వేసి, కుంకుమార్చన చేసి, అమ్మవారికి ఖడ్గమాల స్తోత్రం చదువుకొని, దుర్గాష్టోత్రంతో అమ్మవారి కుంకుమార్చన చేసి, అమ్మవారికి ఇష్టమైనటువంటి పులిహోర మరియు అది కూడా పులిహోర, నిమ్మకాయ పులిహోర పెట్టడం. అలాగే ఎర్ర కందిపప్పుని అమ్మవారికి మహానివేదన, అంటే ఎర్ర కందిపప్పు, అన్నము, భక్ష్యము, అది కూడా మినపబడలు చేసి అమ్మవారికి పెట్టడం. ఈ దుర్గాష్టోత్రం చదువుకోవడం వల్ల ఏదైతే జన్మజాతకంలో ఉన్నటువంటి సంతాన పీడా పరిహారం గురించి ఆ జగజ్జనని అయినటువంటి అమ్మవారిని మనం ఈరోజు పూజించి, ఈరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు నక్తముగా ఉంటూ, రాత్రి చంద్రదర్శనం అయిన తర్వాత మనం భోజనం చేయడం. ఏమంటే ఆడవాళ్ళు చేయాలా? మగవాళ్ళు చేయకూడదా? మగవాళ్ళు కూడా చేయాలి. కుంకుమార్చనలో దంపతులుగా పాలు పంచుకొని ఇక్కడ మీరు దుర్గా వ్రతాన్ని, అంటే దుర్గా అమ్మవారి వ్రతాన్ని బుధాష్టమి రోజున చేసుకున్న వారికి, అలాగే అనఘాష్టమి వ్రతాన్ని ఆచరించిన వారికి దత్తుడి అనుగ్రహం పొందుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఈ రోజు అయిపోయిన తర్వాత మనకి మరునాడు ఇంకా విశేషమైన రోజు. ఏ రోజు? 12వ తేదీ మార్చి 2026 మనం నవమి రోజు మూలా నక్షత్రంతో ఉన్నటువంటి మనకి పుత్ర గణపతి వ్రతం. ఈ రోజున ఎవరైతే ఈ యొక్క పుత్ర గణపతి వ్రతాన్ని ఆచరిస్తున్నారో, ఆ పుత్ర గణపతి వ్రతం ఆచరించడం వల్ల నిన్న చేసినటువంటి అమ్మవారి, అంటే 11వ తేదీ చేసినటువంటి అమ్మవారికి అర్చన, కుంకుమార్చన, ఈరోజు చేసేటువంటి మోదక ప్రియుడైనటువంటి గణపతిని మనం ఆరాధన చేసి పుత్ర గణపతి వ్రతం ఉంటుందండి. తప్పకుండా పుత్ర గణపతి వ్రతం స్వామివారి యొక్క పీఠం మీద అలంకారం చేసి, ఆ పీఠ పైన కొత్త బియ్యం పోసి, లేదా వడ్లు పోసి, అంటే వడ్లు అంటే ధాన్యం పోసి, దానిపైన స్వామివారిని ఆసీనులు గావించి, చిన్న విగ్రహం కానీ పెద్ద విగ్రహం కానీ మనం శుభ్రంగా పెట్టుకొని స్వామివారిని పెట్టుకొని, స్వామివారికి ఈరోజు గరిక పూజ, చెరుకు గడల స్వామివారి దగ్గర పెట్టడం, అరటిపళ్ళు పెట్టడము, మోదకాలు 108 మోదకాలు తప్పకుండా స్వామివారికి సమర్పణ చేయాలి.
స్వామివారికి వాళ్ళ గరికతో అద్భుతమైనటువంటి పూజ, అంటే దూర్వాయుగ్మ పూజ అంటారు దాన్ని. దూర్వాయుగ్మ పూజ చేసిన వారికి స్వామివారికి అనుగ్రహము చేత నిన్న అమ్మకు చేసినటువంటి పూజా ఫలితము ఈరోజు పుత్రగణపతి వ్రతము చేసిన వారికి స్వామివారికి ధూపము, దీపము, నైవేద్యము, సాంబ్రాణి పొగ వేయాలి స్వామివారికి. ఈరోజు స్వామివారికి విశేషంగా మీగడ పెరుగుతో స్వామివారి నివేదన, వెన్న నివేదన, వెన్న నైవేద్యం పెట్టాలి స్వామివారికి, వెన్నను పెట్టడం. అలాగే స్వామివారికి చెరుగ్గడ ముక్కలు మంచి శుభ్రం కడిగి కట్ చేసి చెరుగ్గడ ముక్కలు పెట్టడం. మీకు వీలైతే సాయంత్రం వరకు ఉపవాసం ఉండి సాయంత్రం ప్రదోష కాలంలో లక్ష్మీ గణపతి మూలమంత్ర హోమం చేసుకోవడం కూడా మంచిది. ఈ హోమంలో మాత్రం పొద్దున మనము స్వామివారికి నైవేద్యం పెట్టాం కదా, ఆ నైవేద్యపి మోదకాలు మరియు ఈ వేరే 108 మోదకాలు, ఉండ్రాళ్ళు. మోదకం అంటే కాస్త లావుగా ఉంటుంది, ఉండ్రాళ్ళు కాస్త చిన్నగా చేసి తీసుకొని 108 మోదకాలు, 108 ఉండ్రాళ్ళు స్వామివారికి హోమంలో 108 దూర్వాయుగ్మాలు, అంటే 2 గరికలు కలిపితే ఒక యుగ్మం దూర్వాయుగ్మము. అలా 2 కలిపినవి 108 గరిక పెట్టుకొని, అంటే 216 గరికల్ని 2 కలిపి ఒకటిగా చేసి స్వామివారి యొక్క మూలమంత్రంలో మోదకాలతో హోమం, అలాగే ఉండ్రాళ్లతో హోమం, తర్వాత మనకి గరికలతో హోమం చేసిన వారికి అద్భుతమైనటువంటి యోగం. పుత్ర గణపతి వ్రతం వల్ల ఆ స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందుకొని తప్పకుండా మనము సత్సంతాన ప్రాప్తి, ముఖ్యంగా పుత్ర సంతానం కోసం ఎదురు చూస్తున్న వారు ఈ యొక్క శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో వచ్చినటువంటి ఈ యొక్క పుత్ర గణపతి వ్రతాన్ని చేస్తే చాలా మంచి ప్రయోజనం ఉంటుంది. రెండవది, భారతదేశం యొక్క ఉన్నతిని కాంక్షించేటువంటి ధర్మపరులు కూడా ఈ రోజున తప్పనిసరిగా రామనామం జపం ఉదయం సాయంత్రం వరకు చేసి శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే అన్నటువంటి నామం ఉదయం సాయంత్రం వరకు జపం చేసుకుంటూ సాయంత్ర సమయంలో పుత్ర గణపతి హోమంలో మీరు కూడా పాలు పంచుకుంటే దేశ సుస్థిరత, సుపరిపాలన, నాయకులకి అద్భుతమైనటువంటి ప్రయోజనం కలుగుతుంది. మన దేశం సుభిక్షంగా ఉంటుంది. ఇది కూడా మనం చేయవచ్చు. ఎందుకంటే మన చుట్టూ కూడా అంతా దౌర్భాగ్యపు వ్యక్తులు ఉన్నారు. మన దేశాన్ని కబళించడానికి ఎదుగుతున్న వ్యక్తులు ఉన్నారు. ఎక్కడో ఎవడో దుర్మార్గుడు చనిపోతే మన దేశంలో పడి ఏడ్చేటువంటి వ్యక్తులు చాలా మంది ఉన్నారు. పక్కన ఉన్నటువంటి దేశాల వాళ్ళు మనల్ని ఎప్పుడు కబళిద్దామని చూస్తున్నారు. చుట్టూ మనము కబంధ హస్తాలు ఉన్నాం. అటువంటి కబంధ హస్తాల నుంచి బయటపడడానికి భారతమాత యొక్క అద్భుతమైనటువంటి వీర తత్వాన్ని, భరతపుత్రులమైనటువంటి మనము వీరత్వంతో ఉంటూ ప్రపంచ స్థాయి ఉన్నత స్థితిని పొందడానికి ఈరోజు మనము సాయంత్రం పూట ఈ గణపతి హోమంలో మనం కూడా పాలు పంచుకుంటే అద్భుతమైనటువంటి యోగం. కనీసం దేవాలయాల్లో పూజారులు ఎలా ఉన్నారు కదా, కనీసం ఈ దేవాలయాల్లో పురోహితుల పూజారులు కూడా ఇలా నిర్వహిస్తే అద్భుత యోగం కలుగుతుంది. ఎప్పుడు చూడు మనం మనకే అర్చన చేసి దక్షిణ తాంబూలాలు తీసుకొని కాకుండా దేశం యొక్క ఉన్నతి కొరకు, నేను అందరూ అనట్లేదు, ఎవరైతే బద్ధకస్తుగా ఉన్నారో వాళ్ళ గురించి నేను నెగిటివ్ మాడతాను. మంచి వాళ్ళు చాలామంది ఉన్నాం కదా. ఈ సమయంలో ఎప్పుడు 12/3/2026 రోజున ఈ గురువారం రోజున తప్పకుండా మనం ఈ యొక్క పుత్ర గణపతి హోమ సమయంలో రామనామ జపం చేయిస్తూ భక్తుల చేత ప్రదోష కాలంలో సాయంకాల సమయంలో ఈ గణపతి హోమం చేసిన వారికి భారతదేశము సుసంపన్నమై ఆర్థిక, ఆరోగ్య, స్థైర్య, ధైర్య భారతంగా విరాజిల్లేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మన కొరకు, మన కుటుంబము కొరకు, మన వీధి కొరకు, మన గ్రామం, మన పట్టణం, మన రాష్ట్రం, మన దేశం కొరకు చేయాల్సిన బాధ్యత అందరి మీద ఉంటుంది. కాబట్టి తప్పకుండా మీరందరూ కూడా ఇటువంటి హోమాన్ని చేసి లోక సుభిక్షానికి కారణమవ్వాలని, లోకానికి మన దేశము పెద్దవాళ్లగా, పెద్దన్నగా ఉండాలని కోరుకుని అందరం కూడా చేద్దాం. అలాగే శుభమైనటువంటి సత్సంతాన ప్రాప్తి, పుత్ర సంతాన ప్రాప్తి కొరకు చేసేటువంటి వ్రతం మీకు తప్పకుండా రేపు రాబోయే 41 రోజులలో ఆడవాళ్ళు గర్భిణులై మంచి శుభకర సంతానాన్ని పొందుకొని పుత్రవంతులైన అవకాశం ఉంటుంది. కాబట్టి ఇటువంటి అవకాశాన్ని మీరు వదులుకోకుండా వెంటనే IVF కేంద్రాల వంటికి పరిగెట్టకుండా హాయిగా ఉన్న చోట ఈ యొక్క వ్రతాన్ని, హోమాన్ని చేసుకుంటే ఇంకా మంచిది. ఇంట్లో కూడా చేసుకోవచ్చు, గుళ్ళో కూడా సామూహికంగా కూడా చేయవచ్చు. దానివల్ల మంచి ప్రయోజనం ఉంటుంది. ఆనందకరమైన శుభప్రదమైనటువంటి యోగాలు పొందుకునే అవకాశాలు ఉంటాయని తెలియజేసుకుంటూ తప్పకుండా మీరు ఆచరిస్తారని, మన వీడియోని 10 మందికి ఫార్వర్డ్ చేస్తారని మనస్ఫూర్తి కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ.